హలో అండి, అందరికి నమస్కారం. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కార్తీక్ దీపం నెక్స్ట్ 6 ఎపిసోడ్లు ఏం జరుగుతుంది అనేసి. మనం ఈ వారం నుంచి కార్తీక్ దీపం ఎపిసోడ్ స్టార్ట్ చేశాం కదా, దానికోసం అనేసి ఈ వీడియో చేస్తున్నాను. మనం ప్రతి సండే చేస్తూ ఉంటాం. ఇది ప్రతి సండేలో నేను ఆ సీరియల్కి అయితే రివ్యూ చేస్తాను. ఆ సీరియల్ ప్రతి సీరియల్ని నేను ఇదే విధంగా చెప్తా ఉంటాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, అలాగే లైక్ చేసి వీడియో చూడండి. ఎందుకంటే నాకు అన్ని సీరియల్తో పోల్చుకుంటే కార్తీక్ దీపం కొంచెం లోలో ఉంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇచ్చారంటే నేను కార్తీక్ దీపం గురించి ఇంకా మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయగలను. దానికోసమనే సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు మనం నెక్స్ట్ 6 ఎపిసోడ్లు ఏం జరుగుతుందని మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు స్వప్న వాళ్ళ నాన్న అక్కడ పోయాడు కదా, కాశీ దగ్గర పోయాడు కదా, మాట్లాడతామనేసి. నిన్న శనివారం ఎపిసోడ్లో అది జరిగింది కదా. ఆ శనివారం ఎపిసోడ్లో అది జరిగిన తర్వాత మనకి రేపు వెళ్తాడా అంటే వెళ్ళడండి. ఎందుకంటే వెళ్తే అక్కడ వాళ్ళ నాన్న ఉంటాడు కదా, ఇప్పుడు కాశీ వాళ్ళ నాన్న ఉంటాడు కదా, కాశీ వాళ్ళ నాన్న ఆల్రెడీ వీళ్ళకి తెలుసు, ముందుతో నుంచి వాళ్ళకి పరిచయం ఉంది కాబట్టి మళ్ళీ ఆయన మిస్టేక్ చేస్తాడు అనేసి వాళ్ళకి తెలిసిపోతుంది కాబట్టి, రెండో భార్య కూతురు అనేసి తెలిసిపోతుంది కాబట్టి ఆయన ఇంట్లోంచి చూసి వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత మళ్ళీ స్వప్న మళ్ళీ మొదటికి వస్తుంది. మళ్ళీ మొదటికి వచ్చి ఏం జరిగిందన్న, ఎందుకు పోలేదు అంటే, ఇప్పుడు కాదమ్మా నేను మాట్లాడతాను అనేసి వాళ్ళ నాన్న టైం తీసుకుంటాడు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకొని, ఈ పాయింట్ నెక్స్ట్ వీక్లో ఫస్ట్ ఇదే జరుగుతుంది అనుకుంటాను. మళ్ళీ కార్తీక్ మళ్ళీ దీపా గారు ఒకే టౌన్ ఉంటారు కదా, ఒకే టౌన్ అంటే వాళ్ళ నాన్న పోయారనేసి అక్కడ మాట్లాడుతూ ఉంటారు కదా. అక్కడ మాట్లాడుతూ ఉంటే అది జరుగుతుంది కదా. అది జరిగేటప్పుడు ఇంకా కార్తీక్ వాళ్ళ ఇంట్లోనే ఉండి వాళ్ళ అమ్మకి ఇంకా చాలా దగ్గర అవుతుంది. వాళ్ళ అమ్మకి ఇంకా చాలా దగ్గర అయిన తర్వాత ఈ జోష్న మళ్ళీ పోతుంది కదా వాళ్ళ ఇంటికి. మనకి శనివారం ఎపిసోడ్లో చెప్తే జోష్న మళ్ళీ పోతుంది. అక్కడ ఏదో ఒకటి జరిగింది ఖచ్చితంగా, జోష్నకి మళ్ళీ దీపాకి మళ్ళీ వాళ్ళ అమ్మకి. ఎందుకంటే జోష్న ఇంకా రోజు రోజుకి చెడ్డదవ్వాలి. చెడ్డదైతేనే అక్కడ ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి మాత్రం తెలిసింది, వాళ్ళ అత్తకు తెలియదు కదా. వాళ్ళ అత్తకు తెలిస్తేనే కదా ఎలా ఉంది మన కోటలు ఎలా ఉంది అనేసి వాళ్ళ అత్తకు తెలిసేది. ఎందుకంటే పెళ్లి చేసుకో అనేసి ప్రతిసారి మాట్లాడుతూనే ఉండడం వల్ల కార్తీక్ కూడా ఏం చెప్పలేకపోతాడు కదా. కార్తీక్ ఏమైనా చెప్పాలంటే ఇప్పుడు స్వప్న ఎలాంటిదో తెలియాలి. స్వప్న వాళ్ళ ఇంటికి పోతుంది కాబట్టి స్వప్న ఇప్పుడు దీప పైన కోపపడితే ఆ కోపము మన కాంచనా గారు చూసి కాంచనా గారు ఎలా రియాక్ట్ అవుతారు అనేసి ఈ వారంలో ఖచ్చితంగా చూస్తాం. చూసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ బామ్మగారు చెప్పి మళ్ళీ బామ్మగారు పోయి మధ్యస్థాలు చెప్పి ఆ విధంగా అంతా జరుగుతుంది అనుకుంటాను. ఈ వారంలో జరిగినా కానీ ఇంకా శౌర్య ఒకరోజు పోతుంది, ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు తాతగారు అయితే చాలా గడ్డి పెడతా ఉంటారు ఆ పారిజాతం గారికి, కానీ పారిజాతం గారు అయితే మాత్రం ఏమాత్రం మారట్లేదు. ఏం ప్రాబ్లం లేదు, మంచిగా జరుగుతుంది. ఈ వారం సీరియల్ ఇంత మాత్రం జరుగుతుంది. ఇంకా ఉన్నాయి చెప్పాల్సిన పాయింట్లు ఇంకేమున్నాయంటే, ఇప్పుడు మనకి వాళ్ళకి జరుగుతుంది కదా. ఇంకా కార్తీక్ని ఒకరోజు అందరూ పోయి చూస్తారు. కార్తీక్ ఈ వారంలో బుధవారంకి లేచేస్తాడు. బుధవారంకి లేచి తిరిగేది కూడా స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే 2 రోజుల ఎపిసోడ్ ఆల్రెడీ మనకు శనివారం ఎపిసోడ్లోనే మనకు చూపించారు కాబట్టి, 2 రోజుల ఎపిసోడ్ ఏం జరిగిందనేసి శనివారం ఎపిసోడ్లో మనకు చూపించారు కాబట్టి ఇంక కార్తీక్ లేచి తిరుగుతాడు. మళ్ళీ ఒక హింట్ కూడా ఇచ్చారు, మన దీపాన్ని చెఫ్గా చేస్తా అనేసి. దీపాన్ని చెఫ్గా చేస్తారు. అలాగే వీళ్ళు కాశీ వాళ్ళ నాన్నగారు ఉన్నారు కదా, కాశీ వాళ్ళ నాన్నగారు మన దీపా కోసం వెతకడం స్టార్ట్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ కోసం వాళ్ళు స్క్రిప్ట్ రెడీ చేసుకోవాలి కదా. ఇది నా గెస్ట్ చేసి నేను మీకు చెప్తాను. ఇలాంటి గెస్ట్లు మన దగ్గర చాలా ఉంటాయి. అందుకోసమని మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఆల్రెడీ కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, వాళ్ళకి ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. ఇంకా నేను పాయింట్ రాసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఇన్ని రోజులు ఏదో మనము ముందు చెప్పడం వల్ల మీకు కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకంటే ఒక ప్రొఫెషనల్ లాగా చెప్పాలనేసి నేను కూడా ఫిక్స్ అయినాను. రేపటి నుంచి వచ్చే ప్రతి సీరియల్ని ఒక పాయింట్ రాసుకొని ఆ పాయింట్ గురించి ఏమేమి మాట్లాడుకున్నారు వాళ్ళు అనేసి ప్రతిదీ మీకు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీరు ఎంతసేపు వీడియో చూసారంటే నచ్చింది అనుకుంటాను. ఇంకా చెప్పచ్చు, ఇంకేం చెప్పడానికి లేదు. ఈ వారం జరిగేదంతా ఒక్కొక్క ఎపిసోడ్కి సంబంధించి ఒక్కొక్క పాయింట్ లాగా చెప్పేశాను మీకు. మీరు అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ విధంగా జరుగుతుంది. రేపు టీఆర్పీ రేటింగ్స్ ఎలా ఉన్నాయి అనేసి రేపు వీడియో చేస్తాను. టీఆర్పీ రేటింగ్స్లో కార్తీక్ దీపం వేసి ఏ పొజిషన్ ఉంది, టాప్ 1 ఏది ఉంది, టాప్ లాస్ట్లో ఏది ఉంది అన్నీ మీకు రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకోసం మీరు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మన ఛానల్, సీరియల్కి సంబంధించే ఉంటుంది. మీరైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఓపిక వీడియో చూస్తారంటే ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే లైక్ చేసి వీడియో చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. లవ్ యూ ఆల్. దిస్ ఈస్ కిరణ్. బాయ్.